నమస్తే నాగేశ్వర్ గారు. భీమవరం డిఎస్పి జయసూర్యపై బదిలీ వేటు పడింది సార్. ఐ మీన్ పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు, వేటు పడింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలి అని చెప్పి డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి. ఈ మధ్యనే డిఎస్పీ జయసూర్య విషయంలో చాలా కంప్లైంట్స్ పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చాయి సార్. పవన్ కళ్యాణ్ కూడా ఎస్పీ నయీం అస్మీకి ఫోన్ చేశారు, ఆ తర్వాత కంప్లైంట్ చేశారు. ఎస్పీ విచారణకు కూడా ఆదేశించిన పరిస్థితుల్లో ఇప్పుడు డిఎస్పీ జయసూర్య మీద వేటు పడింది. ఆ తర్వాత కూడా రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ స్పందించారు కదా సార్, జయసూర్య అలాంటి వ్యక్తి కాదు, అలాంటి అధికారి కాదు, చాలా మంచివాడు, పవన్ కళ్యాణ్కే ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండవచ్చు అని కూడా రఘురామ కామెంట్ చేశారు. ఇప్పుడేమో జయసూర్య మీద బదిలీ వేటు, ఐ మీన్ వేటు పడింది. అంటే డిప్యూటీ సీఎం అంటే పేరుకే డిప్యూటీ సీఎం, పవర్ ఉండదు అని చెప్పి పెద్ద ఎత్తున గతంలో చాలా మంది కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు పవన్ ప్రభుత్వంలో తన పట్టు సాధించినట్టుగా మనం అనుకోవాలా? పవన్ అనుకున్నది నెరవేరింది కదా సార్ ఇప్పుడు, అంటే పవన్ గెలిచారు అనుకోవాలా? ఏమంటారు మీ కామెంట్? ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ అది, అదేం పెద్ద ప్రజలకు సంబంధించిన ప్రజల జీవితాలకు సంబంధించిన మేజర్ ఇష్యూ కాదు. ఇందులో పట్టు సాధించడం అంటే ప్రజల కొరకు ఏమైనా ఉపయోగపడాలి, వ్యక్తిగతమైన ఇగోలకు అవసరం లేదు కదా. అందులో ఇప్పుడు రఘురామకృష్ణరాజు చాలా మంచోడు అని చెప్పాడు. ఆయన డిప్యూటీ స్పీకరు మంచోడని సర్టిఫికేట్ ఇచ్చాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెడ్డోడని యాక్షన్ తీసుకోమన్నారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ తప్ప, మరి డిప్యూటీ సీఎం తప్ప ఏదో ఒకటి తేల్చుకోవాలి. వాళ్ళు ఇద్దరు కూటమి నేతలే కదా. ఇద్దరు కూటమి నేతలే కనుక డిప్యూటీ స్పీకర్ హోదాలో కాదు, నేను ఎమ్మెల్యేగా నేను చెప్పాను అనేది, నాకు తెలిసిన సమాచారం నేను చెప్పాను అనేది రఘురామకృష్ణరాజు. తెలిసిన సమాచారం లోపల చెప్పుడు వేరు, బయటకు వచ్చి చెప్పుడు వేరు, చాలా తేడా ఉంది. సో పవన్ కళ్యాణ్ ఒక చర్య తీసుకున్న తర్వాత, ఆ డిఎస్పీ పైన ఎస్పీతో మాట్లాడి కంప్లైంట్ చేసిన తర్వాత రఘురామకృష్ణరాజుకి భిన్నాభిప్రాయం ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తోనే మాట్లాడచ్చు. సో మీకున్న సమాచారం సరైనది కాదు అని మంచి ఆఫీసరు, మరి మీకు ఎవరు పొరపాటున సమాచారం ఇచ్చారో చెప్పచ్చు. కానీ పవన్ కళ్యాణ్కు నేరుగా చెప్పకుండా మీడియాకు వచ్చి పబ్లిక్గా జయసూర్య డిఎస్పీ మంచి అధికారి, పవన్ కళ్యాణ్కి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారో అని రఘురామకృష్ణరాజు అనడం అనేది ఏదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు. ఈజ్ కాన్షియస్గా ఈ వాంట్స్ టు డిఫర్ పబ్లిక్లీ. సో అందువల్ల రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్లది ఎవరిది రైటు? ఇప్పుడు ఆఖరికి రఘురామకృష్ణరాజు నడవలేదు, పవన్ కళ్యాణ్ పట్టు సాధించాడు అనే అభిప్రాయానికి వస్తున్నారు. రెండవది, ఈ ఇష్యూలో హోమ్ మినిస్టరు పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఒక డిఎస్పీ సాధారణంగా హోమ్ మినిస్టర్తో మాట్లాడాలి, ఇది డిఎస్పీ లేదంటే సీఎంతో మాట్లాడాలి, రిలేటెడ్గా ఉన్న అంశం కనుక. కానీ సీఎంతో మినిస్టర్తో కాకపోతే డైరెక్ట్గా ఒక ఎస్పీతోనో డీజీపీతోనో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఏంటి హోమ్ క్యాబినెట్లో ఒక డిఎస్పీ అధికారి విషయంలోనే సమన్వయం లేదా? ఈ ప్రశ్నలకు కూడా ముందుకు వచ్చాయి. పదే పదే లా అండ్ ఆర్డర్, హోమ్ డిపార్ట్మెంట్ పైన పవన్ కళ్యాణ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇది మొదటిది కాదు. గతంలో ఏకంగా హోమ్ మినిస్టర్ను ఉద్దేశించి ఒక బహిరంగ సభలోనే నేను హోంశాఖ తీసుకుంటే ఇలా ఉండదు చెప్తున్నానని హెచ్చరిక జారీ చేశాడు. సో ఇవన్నీ కూడా పబ్లిక్గా జరుగుతున్న వ్యవహారాలు. ఏదో ఇంటర్నల్గా జరుగుతుంది అంటే వేరే విషయం. హోమ్ మినిస్టర్కు పబ్లిక్ వార్నింగ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఇచ్చాడు. ఎందుకంటే చెప్పాడు కూడా, నేను డిప్యూటీ చీఫ్, నేను పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిని, మీరు హోం మంత్రి సరిగా చేయడం లేదు ఓపెన్గానే పబ్లిక్గానే రిప్రిమాండ్ చేశారు హోమ్ మినిస్టర్. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి తన క్యాబినెట్ కొలీగ్ అయిన హోంమంత్రి పని విధానాన్ని బహిరంగంగానే పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకునే ఒక చర్యను, కోరిన ఒక చర్యను బహిరంగంగానే డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామకృష్ణరాజు ఆక్షేపించారు. ఇదంతా జరుగుతున్నా కూడా మరి ఎక్కడ వేరేది ఇది ఏ రకమైన విధానాన్ని తెలియజేస్తుంది అంటే, మొన్న పవన్ కళ్యాణ్ మాట అన్నాడు, కూటమి ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయని. ఇష్యూస్ ఏదో క్షేత్రస్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలోనే పవన్ కళ్యాణ్ వర్సెస్ హోమ్ మినిస్టర్, పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామకృష్ణరాజు, ఇలా నడిచినప్పుడు ఇక కింది స్థాయిలో ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించండి.
ఆల్రెడీ తిరువూరు ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ నా విషయంలో ఇంతవరకు ఏం తేల్చింది లేదు. ఇద్దరు బహిరంగంగానే భయంకరమైన ఆరోపణలు చేసుకున్నారు, మామూలు ఆరోపణలు కాదు. దానిపైన ఇప్పటికీ ఏ చర్య లేదు. సో అందువల్ల నేను ఊరుకోను, దుబాయ్ నుంచి వచ్చాక చూస్తా, లండన్ నుంచి వచ్చాక చూస్తా అంటూ చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఫీలర్స్ పంపారు. కానీ లండన్ నుంచి వచ్చేసారు, దుబాయ్ నుంచి వచ్చేసారు, క్రమశిక్షణ సంఘం మీటింగ్లైనా ఈ రిపోర్ట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడుకు. ఎవరి మీద ఏ చర్య లేదు కదా, ఎమ్మెల్యే మీద చర్య లేదు, ఎంపీ మీద చర్య లేదు. ఇవన్నీ బహిరంగంగా నడుస్తున్న వ్యవహారాలు కదా. ఇది ఇమీడియట్గా కూటమి స్థిరత్వానికి ఏదో ప్రమాదం వస్తుందని అన్నాడు. కానీ ఇది ఒక తప్పుడు సంకేతాలు అయితే ప్రజలకు వెళ్తుంది. మీరు అన్నట్లు ఈ అంశం పైన పవన్ కళ్యాణ్ తన పట్టు సాధించాడు అనేది ఉండవచ్చు. కానీ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెంచేది ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలలో కనుక పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడి దానిపైన తన పట్టు నిలబెట్టుకుంటే ఎక్కువ ప్రయోజనం. ఈ వ్యక్తులుగా ఒక జయసూర్య పైన లేదంటే ఇంకొక చిన్న విషయం పైన ఉంటే ఏం లాభం? ఉదాహరణకు పీపీపీ ఉంది. పీపీపీ పైన నేను తెలుగుదేశం విధానంతో డిఫర్ అవుతున్నాను, మీరు పీపీపీని వెనక్కి తీసుకోండి అని ఒక ప్రెషర్ పెట్టి పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకున్నాను అనుకోండి, వైద్య కళాశాలని పవన్ కళ్యాణ్ ఇమేజ్ గణనీయంగా పెరుగుతుంది. అలాగే రోడ్లు కూడా ఇప్పుడు పంచాయతీ గ్రామాలకు వేసే రోడ్లు కూడా పీపీపీలా అంటున్నారు. మన చంద్రబాబు నాయుడు ఏకంగా స్కూల్లే పీపీపీ అని వ్యాఖ్యానించారు. సో అలాంటి విధానం పైన ఎక్కడా భిన్నాభిప్రాయం లేదు. చంద్రబాబు నాయుడు విధానమే తన విధానం అంటున్నాడు. సో కాంక్రీట్ పాలసీ అంటే పీపీపీ పైన డిఫర్ కమ్మని నేను చెప్పడం లేదు, అది ఆయన ఇష్టం. పీపీపీ పైన ఏ వైఖరి తీసుకోవాలి అన్నది ఒక రాజకీయ పార్టీగా జనసేన ఇష్టం, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఇష్టం. ఉదాహరణకు చెప్తున్నాను, సబ్స్టాన్షియల్ పాలసీ ఇష్యూస్ పైన డిఫర్ అయితే పవన్ కళ్యాణ్ ఐడెంటిటీ నిలబడుతుంది. లేదు సబ్స్టాన్షియల్ పబ్లిక్ ఇష్యూస్ పైన ప్రెషర్ పెడితే మీకు పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు అమరావతి రైతులకు ఇప్పటి వరకు ఆన్ పేపరే, ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం రంగుల కలే హెడ్లైన్ ఇది. ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్ హెడ్లైన్, అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ రంగుల కలే, పేపర్ పైనే పట్టాలు తప్ప ఆచరణలో లేవు అని. దానిపైన కనుక పవన్ కళ్యాణ్ గట్టిగా నిలబడి మీరు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నాం, లేదు ఫస్ట్ ఫేజ్లో రైతులకు పట్టాలు ఇచ్చాకనే మనం సెకండ్ ఫేజ్కి వెళ్దాం అన్నాడు అనుకోండి, అప్పుడు నీకు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరుగుతుంది. మీకు డిఫర్ కావడం అనేది ఇప్పుడు మీకు పాలసీ ఇష్యూస్ పైన పబ్లిక్ ఇష్యూస్ పైన డిఫర్ కాకుండా సాధారణమైన అంశాలు, ఇంకో తనకు అధికారం నచ్చలేదు కనుక ఆ అధికారి పైన నాకు డిఫరెన్స్ ఉందంటే లాభం లేదు. ఇప్పుడు రిషికొండను ఏం చేయాలనే దానిపైన బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు నేను మీడియాలో చూశాను, బహిరంగంగానే డిఫర్ అయ్యాడు. సో అది రిషికొండను స్టార్ హాస్పిటల్కి ఇవ్వడానికి ఆయన తప్పు పట్టాడు. అసలు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల ఎంపీల అభిప్రాయాన్ని ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు. సో భారతీయ జనతా పార్టీ చూడు ఎలా డిమార్కెట్ చేసుకుంటున్నారు. దానికి ఉదాహరణ స్పష్టంగా బీజేపీ కూటమిలో భాగంగా ఉండి కూడా రిషికొండ విషయంలో విష్ణుకుమార్ రాజు భిన్నమైన అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు. ఇది విశాఖ ప్రజలతో మాట్లాడకుండా, ప్రజాప్రతినిధులతో మాట్లాడకుండా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకుంది. ఎలా తీసుకుంటుంది? రిషికొండ ఒకప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉండే దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ నిర్మాణం పేరిట 5 ఏళ్ళు అందుబాటులో లేకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ హాస్పిటల్స్కి ఇచ్చి ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తారా రిషికొండను? స్టార్ హాస్పిటల్ ఎవరికి ఉపయోగపడుతుంది, సామాన్యుడికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటూ నిన్న విష్ణు కుమార్ రాజు నేను చూశాను. నేను చాలా సీరియస్గా, మీకు నెట్లో దొరుకుతుంది, అది చూడొచ్చు. సో చాలా సీరియస్గా స్పందించాడు. సో అది రైటా రాంగా నేను ఐఎమ్ నాట్ జడ్జింగ్. ఒక పాలసీ ఇష్యూ రిషికొండను ఏమి చేయాలి అనే అంశం పైన స్పష్టంగా భారతీయ జనతా పార్టీ డిమార్కెట్ చేసుకుంది. ఇప్పుడు అలాగే మీకు ముస్లింలకు కోటా రిజర్వేషన్స్ అన్నారనుకోండి, ఓబీసీ ముస్లింలకు, దానిపైన ఆంధ్రప్రదేశ్ బీజేపీ బహిరంగంగానే తన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. మీకు లోకేష్ ఏమో ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అది ముస్లిం అపీజ్మెంట్ కాదు, అది మా దృష్టిలో సోషల్ జస్టిస్ అన్నాడు. సో మీకు టీడీపీ బీజేపీతో డిమార్కెట్ చేసుకుంది, బీజేపీ టీడీపీతో డిమార్కెట్ చేసుకుంది.
2024 ఎన్నికల సమయంలో ఏకంగా మేనిఫెస్టోనే ముట్టుకోలేదు సిద్ధార్థనాథ్ సింగ్, టచ్ కూడా చేయలేదు. Yes. అంటే మేనిఫెస్టోతో కూడా డిమార్కెట్ చేసుకున్నారు. సో భారతీయ జనతా పార్టీ ఇలా స్పష్టంగా ఒక అంశం పైన తమకున్న భిన్నాభిప్రాయాన్ని డిస్టింగ్విష్ గా స్పష్టంగా డిమార్కెట్ చేసుకుంటోంది. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏ అంశంపై కూడా, పాలసీ అంశంపై కానీ, పబ్లిక్ ఇష్యూపై కానీ జనసేన అస్తిత్వాన్ని, జనసేన ముద్రను, పవన్ కళ్యాణ్ ముద్రను ఇంతవరకు చూపెట్టలేదు. బహుశా మరి ఏ భిన్నాభిప్రాయాలు లేవా, లేకపోతే సంతోషమే, కావాలని నేను డిఫర్ కమ్మనేం అంటలేను. కానీ డిఫర్ కానప్పుడు నీకు డిస్టింక్ట్ ఐడెంటిటీని మెయింటైన్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టీ పెద్ద పార్టీలో కన్జ్యూమ్ అయిపోతుంది. ఎప్పుడు కూడా పొత్తుల్లో జాగ్రత్త పడాల్సింది ఏంటంటే తన మిత్రపక్షంతో ఎక్కడ తనకు మిత్రపక్షానికి తేడా ఉందో చూపెట్టుకోలేకపోతే బలమైన మిత్రపక్షం లాగేస్తుంది, అయస్కాంతం లాగా లాగేస్తుంది, మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. సో బిగ్గర్ పార్టీ విల్ ఆల్వేస్ కన్జ్యూమ్ స్మాలర్ పార్టీ, బిగ్ ఫిష్ విల్ ఈట్ స్మాల్ ఫిష్ అంటారే. సో ఆ డిమార్కేషన్ లేని టైంలో జరుగుతుంది. మీరు ఏ పొత్తులను తీసుకోండి, దేశవ్యాప్తంగా అలియన్సెస్ అన్నీ చూడండి, డిమార్కెట్ చేసుకోకపోతే ఆ పార్టీ కాస్త వీక్ అవుతూ ఉంటుంది. మీకు ఉదాహరణకు శివసేన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకప్పుడు మహారాష్ట్రలో ఒక హార్డ్ కోర్ హిందుత్వ పార్టీ అది. కానీ ఎప్పుడైతే బీజేపీ ఎమర్జ్ అయిందో, వాజ్పేయి నాయకత్వంలో బీజేపీ ఉన్నంత కాలం కూడా శివసేన హార్డ్ కోర్ హిందుత్వ ఐడెంటిటీ రిలవెంట్ గా ఉండే. ఎందుకంటే వాజ్పేయి నాయకత్వంలో ఉన్న బీజేపీ అంత హార్డ్ కోర్ హిందుత్వ పార్టీగా కాకుండా కాస్త లిబరల్ హిందుత్వ పార్టీగా ఉండే, కాస్త రిజిడిటీ లేకుండే. కానీ ఎప్పుడైతే మోడీ నాయకత్వంలో బీజేపీ ఫినామినన్ ఎమర్జ్ అయిందో, హార్డ్ కోర్ హిందుత్వ పార్టీగా బీజేపీ కనిపించిందో, శివసేన ఇర్రెలవెంట్ అయింది. మీకు శివసేన బలహీనపడుతూ వచ్చింది. ఎందుకంటే బీజేపీని మించిన హిందుత్వ సిద్ధాంతం శివసేన చెప్పలేదు కదా. సో అందువల్ల ఇది ఒక ఉదాహరణ మీకు. అంటే మీకు ఒక డిస్టింక్ట్ ఐడియాలజీ అనేది లేపుకుంటా పోతే యూ విల్ స్లోలీ డిసప్పేర్ అవుతుంది పార్టీలు. దేశవ్యాప్తంగా ఇలా అనేక పార్టీలు ఉదాహరణలు ఉన్నాయి. రిషికొండ విషయంలో బీజేపీ ఏ రకంగా డిమార్కెట్ చేసుకుంటోంది, విష్ణుకుమార్ రాజు రిషికొండ విషయంలో ఏమన్నారు అనేది ఒకసారి విందాం సార్. సంప్రదించారనేది నాకైతే ప్రస్తుత ప్రభుత్వము మంత్రుల కమిటీ వేయటం జరిగిందని, మంత్రుల కమిటీ వేశారు. వారు అధ్యయనం చేసి అదేదో హోటల్స్ కి, బడా హోటల్స్ అంటే నోవోటెల్ లేకపోతే ఇంకా లీలా ప్యాలెస్ అటువంటి బడా హోటల్స్ కి ఇచ్చి సామాన్యుడిని దూరం చేయటం అనేది నా యొక్క వ్యక్తిగతంగా అది ఎందుకో నాకు రుచించలేదు. పట్నంలో ఋషికొండ ప్యాలెస్ పైన డిస్కషన్ చేయాలంటే ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులతోటి ఎవరన్నా సంప్రదించారా, అసలు ఏమి చేస్తే బాగుంటుందని ఎవరన్నా సంప్రదించారా అనేది నాకైతే తెలియదు. నేను మిగిలిన ఎమ్మెల్యేస్ని కూడా అడిగితే మాకు ఏమీ ఎవరు సంప్రదించలేదని చెప్పారు. వారు మాట్లాడుకుని డిసిషన్ తీసుకుని ఇది ఈ విధంగా చేసేద్దామని అంటే అది పబ్లిక్ అంత నచ్చడం లేదు. విశాఖపట్నంలో ప్రజల ఒపీనియన్ తీసుకుని అది ఏమి చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇదివరకు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేది, ఇప్పుడు అందుబాటులో లేకుండా ఉండటం అనేది స్పష్టంగా డిమార్కెట్ చేస్తారు. అందుకే నేను చెప్పింది మీకు, పాలసీస్ ఇష్యూస్ లో, పబ్లిక్ ఇష్యూస్ లో డిమార్కెట్ చేసుకున్న రాజకీయ పక్షం నిలబడుతుంది. డిమార్కెట్ చేసుకోకపోతే బలమైన పార్టీలో కరిగిపోతుంది. ఇది దేశ రాజకీయాన్ని మొత్తం చూసినా మనకు అర్థమవుతుంది. సో పొత్తులు పెట్టుకోవడం తప్పు కాదు, టాక్టికల్ అలయన్సెస్ ఉంటాయి, ఐడియాలజికల్ అలయన్సెస్ ఉంటాయి, వ్యూహాత్మకమైన అలయన్సెస్ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అన్న ఒక విశాల లక్ష్యంతో జనసేన పొత్తు పెట్టుకుంది. దాన్ని ప్రజలు ఆశీర్వదించారు, హర్షించారు. ప్రజలు కోరుకున్నదే పవన్ కళ్యాణ్ చేశాడు కనుక జనసేన 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు, కూటమికి అధికారం ఇచ్చారు. కానీ ఎప్పుడు కూడా అందువల్ల అలయన్స్ తప్పని నేను అన్నాడు. అంతకుముందు తెలుగుదేశాన్ని విమర్శించాడు కదా పవన్ కళ్యాణ్, లోకేష్ని విమర్శించాడు కదా, టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా. అంటే రాజకీయాల్లో ఇది సహజమే కదా. అందువల్ల అలయన్సెస్ టాక్టికల్ కావచ్చు, వ్యూహాత్మకంగా కావచ్చు, ఎత్తుగడల రీత్యా కావచ్చు, అలయన్సెస్ పెట్టుకోవడం అనేది రాజకీయాల్లో సహజం. కానీ అలయన్సెస్ ఉన్నప్పుడు డిమార్కెట్ చేసుకోవాలి, ఇష్యూ టు ఇష్యూ డిమార్కెట్ చేసుకుంటే నిలబడుతుంది. డిమార్కెట్ చేసుకోలేదనుకోండి నిలబడదు. ఇప్పుడు మీకు తమిళనాడులో అన్నాడీఎంకే చూడండి,
మీకు ద్రవిడియన్ ఇష్యూస్ పైన బీజేపీతో కలిసి ఉన్న డిమార్కెట్ చేసుకుంటుంది. ఇప్పుడు నీట్ పై కావచ్చు, ఇతర అంశాల తమిళ్ సెంటిమెంట్ విషయంలో కావచ్చు, అన్నాడీఎంకే ఎక్కడ బీజేపీని ఏం కాంప్రమైజ్ కావడం లేదు. బీజేపీ కూడా తన హిందుత్వ ఎజెండా విషయంలో అన్నాడీఎంకే అంగీకరించకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అందుకే మీరు గమనించిన అన్నాడీఎంకే స్టిల్ బతికుంది, లేకపోతే ఇప్పటికి అదృశ్యమయ్యేది. బీజేపీ కూడా స్టిల్ రిలవెంట్గా ఉంది. అంటే ఒక అలియన్సెస్ లో ఉన్న తన ఐడెంటిటీ కాపాడుకున్న రాజకీయ పక్షమే నిలబడుతుంది. ఈవెన్ తమిళనాడులో బీజేపీతో కలిసి కర్ణాటక ఆ మేరకు ఎందుకు బలహీనపడింది? ద్రవిడియన్ ఐడెంటిటీని పూర్తిగా నిలబడలేని పరిస్థితి ఉంది కనుక, కాస్తన్నా నిలబడింది కనుక ఆ మేరకు నిలబెట్టుంది, లేకపోతే ఇంకా అడ్రస్ కూడా ఉండేది కాదు. సో దేశంలో ఎప్పుడు కూడా అలియన్సెస్ లో కీలకమైన అంశం ఏంటంటే ఒక పబ్లిక్ ఇష్యూపై కానీ, ఒక పాలసీపై కానీ ప్రజల అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేయడము, తమ పాలసీ అభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేయడం. అలా కాకుండా మేము మిత్రపక్షం కదా, మిత్ర ధర్మములో భాగమే మిత్ర భేదం. మిత్ర ధర్మము, మిత్ర లాభము, మిత్ర భేదము, ఈ మూడు కాంబినేషన్, రెండు విడివిడి కాదు. మిత్ర లాభము ఉంటుంది, మిత్ర భేదము ఉంటుంది, మిత్ర ధర్మము ఉంటుంది. సో మిత్ర ధర్మాన్ని పాటిస్తూ కూడా భిన్నమైన అభిప్రాయం వచ్చే చోట దాన్ని చెప్పే పద్ధతులు, అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే పద్ధతులు జనసేన చెప్పదు, జనసేన పద్ధతిలో జనసేన చెప్పాలి. వాళ్ళ బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు రిషికొండ లాంటి కీలక అంశం పైన ఎంత స్పష్టంగా తన అభిప్రాయం చెప్తున్నాడు చూడండి. మరి బీజేపీ చేసిన పని పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేకపోతున్నాడు? సో ఒక్క జయసూర్య ఇష్యూలో ఇష్యూ కాదు కదా, ఓవరాల్ గా హీ హాస్ టు డిమార్కెట్ హిమ్సెల్ఫ్, లేకపోతే పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాజకీయాల్లో. సార్ ఇక పీపీపీతోనే ప్రగతి అంటూ ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు. వాజ్పేయి కూడా ఇదే నమ్మారు, మౌలిక వసతులు ప్రాజెక్టులతో సంపద సృష్టికి వాజ్పేయి నాంది పలికారు అని చెప్పి. ఇది చంద్రబాబు నిన్నటి స్టేట్మెంట్ సార్. మొన్నటి స్టేట్మెంట్ కూడా చెప్తాను. పీపీపీ విషయంలో రాజీ లేదు, కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే ఆర్థిక ఊతము అని చెప్పేసి. సో మొన్న మోదీ, నిన్న వాజ్పేయి, పీపీపీతో వీళ్లను లింక్ చేస్తూ ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు పదే పదే పీపీపీ విషయంలో వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది? తెలుగుదేశం వాళ్ళకు కూడా శ్రేణులకు అర్థం కావడలేదు. నాతో చాలా మంది తెలుగుదేశం నాయకులు అంటారు, మా సార్ ఎందుకు ఇట్లా కంటిన్యూస్ గా పీపీపీ గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు జగన్ కోరుకున్నదే మా సార్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు జగన్ పీపీపీ పైన ఇష్యూను కంటిన్యూ చేయదలుచుకున్నాడు. కోర్టు సంతకాలు, ఇప్పుడు తర్వాత లీగల్ బ్యాటిల్ అంటున్నాడు. నెక్స్ట్ ఎలక్షన్ల వరకు మీరు చూడండి, పీపీపీని వైద్య కళాశాలల్ని కంటిన్యూ చేస్తాడు జగన్. ఎందుకు కంటిన్యూ చేస్తాడంటే దానిపైన వైసీపీకి అడ్వాంటేజ్గా ఉంది. నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, అనేక సర్వేలు కూడా స్పష్టంగా 80% పీపీపీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తప్పు చేస్తోందన్న భావనలో ఉన్నారు. సో వైసీపీకి 40% ఓటింగ్ మించి లేదు, కానీ 80% ప్రజలు పీపీపీని వ్యతిరేకిస్తున్నారు. లేకపోతే చంద్రబాబు నాయుడు ఇన్నిసార్లు ఎందుకు మాట్లాడతాడు? నిజంగానే ప్రజల్లో అనుకూలత ఉంటే ఇన్ని వివరాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు కదా. సో ప్రజల్లో అనుకూలత లేనప్పుడే వివరాలు ఇచ్చుకుంటారు ఎవరైనా. మన ఇంట్లో ఏదైనా తప్పు చేసిన వాడు వెనకాల పడకుండా వివరణ ఇచ్చుకుంటూ పోతుంది. నేను అట్లా కాదు, నా ఉద్దేశం అది కాదు, నేను అలా అనుకోలేదు, మీరు ఇట్లా అనుకుంటారు, నేను చూడలేదు, నేను ఇట్లా కాదు, మీరు ఒక్కసారి వినండి అని చెప్తూనే ఉంటారు. సో రైట్ చేసిన వారికి ఎప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు అసలు ఎస్ ఐ హావ్ డన్ రైట్ థింగ్, సో చరిత్ర చెప్తుంది, అనుభవం చెప్తుంది అనాలి. కానీ రిపీటెడ్గా చంద్రబాబు నాయుడు 3 రోజులకోసారి వివరించుకుంటున్నారు. మీరు గమనించండి. కారణం ఏంటంటే డిఫెండ్ చేయలేని పరిస్థితికి కూటమి సర్కార్ పీపీపీల పైన నెట్టివేయబడింది. సో అందువల్ల అది వైసీపీకి క్లియర్ అడ్వాంటేజ్ అయింది. ఆ క్లియర్ అడ్వాంటేజ్ కావడాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా దాన్ని మళ్ళీ చెప్తూ వస్తున్నాడు. కానీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు చేతికి దురద పెడుతుంది, మీరు దానికి ఇడిచిపెట్టినా ఏం కాదు, ఆయింట్మెంట్ రాసినా ఏం కాదు, గోకేమనుకోండి ఏమవుతుంది, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆ పీపీపీ పైన సరిగ్గా చంద్రబాబు నాయుడు చేస్తున్న అదే. సో దాన్ని వదిలేసినా అదే ద ఇష్యూ విల్ డై ఇట్స్ నేచురల్ డెత్. అంటే వైసీపీ దాన్ని ఎంత మేరకు నిలబెడుతుంది అనేది ప్రశ్నే. ఎందుకంటే ఒక్క ఇష్యూ ఉండదు, అనేక ఇష్యూస్ ఉంటాయి. లేదు పీపీపీల పైన మేము వెనక్కు తగ్గుతున్నాం, ప్రజల అభిప్రాయం మేరకు అని చెప్పి దాన్ని క్లోజ్ చేసిన ఆయింట్మెంట్ రాసినా ఏం కాదు. ఆయింట్మెంట్ రాయడం లేదు, వదిలేయడం లేదు, దాన్ని ఇంకా రేకింగ్ అప్ అంటారు కదా ఇంగ్లీష్లో. దాని తాపకోసారి పీపీపీల మీద చంద్రబాబు వివరించుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ కదా.
వన్స్ ఫర్ ఆల్ ఒక పాలసీ పైన యాక్షన్ తీసుకొని ఇక దాన్ని క్లోజ్ చేస్తే ఒకవేళ నెగిటివ్ ఉన్నా ఆ డ్యామేజ్ అక్కడికి ఆగిపోతుంది, కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే అది దాన్ని ఇంకా జగన్ సాధిస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయనకి అది అడ్వాంటేజ్గా ఉంది కనుక. చంద్రబాబు నాయుడు ఎందుకు సాధిస్తున్నాడో తెలుగుదేశం వాళ్ళకి అర్థం కావడం లేదు. తెలుగుదేశం శ్రేణులు అంటున్నారు, సార్ దీన్ని వన్ టైం అఫైర్గా క్లోజ్ చేయకుండా మా సార్ ఎందుకు ఇలా పదే పదే డిఫెండ్ చేసుకుంటున్న కొద్దీ ప్రజల్లో చర్చ పీపీపీ సరైందా అని. చంద్రబాబు నాయుడే కాదు ఎవరు కూడా పీపీపీ సరైందని కన్విన్స్ చేయలేరు ప్రజల్ని. ఇప్పుడు నేను వాజ్పేయితో జాతీయ రహదారులు ఉదాహరణ ఇచ్చారు. జాతీయ రహదారుల పైన ప్రయాణం చేసే ఎవరైనా చంద్రబాబు నాయుడు సమర్థిస్తారా? ఎంత దారుణం ఉంటే ఇక్కడ నుంచి వరంగల్ పోవాలంటే నీకు కొన్ని వందల రూపాయలు, కరెక్ట్గా గుర్తులేదు కానీ ఫ్యూ హండ్రెడ్స్ అవుతుంది మీకు ఒక టోల్ గేట్ రూపంలో. ఇది కార్లలో పోతున్న వాళ్ళకే పడుతుంది అనుకుంటారు, బస్సుల బయటలో కూడా పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ఆర్టీసీ పైన కూడా అది భారం అవుతుంది, మళ్ళీ మన పైన భారం అవుతుంది కదా. టోల్ గేట్లు మీకు అడుగరు. ఇప్పుడు పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఉంది, ప్రభుత్వం నిర్మించిన ఎక్స్ప్రెస్ హైవే. మీకు అదే నేషనల్ హైవే ఉంది, వరంగల్ కావచ్చు, మీకు విజయవాడ హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు. పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే మీద పోతున్నవాడు 5 రూపాయలు కట్టలేడు. కానీ ఈ జాతీయ రహదారుల మీద పోతున్నవాడు అడుగడుగునా టోల్ ట్యాక్స్ కడుతున్నాడు. మరి పీపీపీ ప్రజలకు భారం కాదా? ఈ చిన్న ఉదాహరణ కదా. మీరు హైదరాబాద్లో మీకు ఎయిర్పోర్ట్ పోయేటప్పుడు అందరూ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఎక్కుతారు కదా, 11 కిలోమీటర్లు ఏముంటుంది అది ఎక్కకుండా పోరు కదా. మనం ఎవరమైనా దానిపైన 1 రూపాయి కట్టామా? మరి అదే నీకు నేషనల్ హైవేలో పోతే అడుగడుగున టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే కదా. సో మరి ఎలా ఇక్కడే అర్థమవుతుంది పీపీపీ అనేది ప్రజలపైన భారం అని. కామన్ సెన్స్ చెప్తుంది కదా, ప్రైవేట్ వాళ్ళ లాభం లేకుండా ఎవరు చేయరు, ప్రాక్టికల్గా చేయరు. అందులో ఇప్పుడు టెండర్లు ఇస్తే ఒక్క మెడికల్ కాలేజీకి కిమ్స్ వాళ్ళు వచ్చారు, ఇంకెవరు దేనికి ఎవరు రాలేదని. ఇప్పుడు ఇంకిన్ని రాయితీలు ఇస్తారు రప్పించడానికి అని అంటున్నారు. అది అల్టిమేట్గా బూమరాంగ్ అయ్యే దశకు వచ్చేసింది పీపీపీ. మీరు చూస్తుండండి, ఇట్ విల్ ఓన్లీ మీరు ఎంత దాన్ని గెలికితే అంత డ్యామేజ్ అవుతుంది ఇష్యూ. ఎందుకంటే దట్ ఇష్యూ యాజ్ బూమరాంగ్. మీరు ఎన్ని చేసినా కూడా ఆ ఇష్యూలో మీరు ముందుకు పోలేరు, వెనక్కు లారేరు అనే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. సో అందువల్ల పీపీపీ మోడల్లో సక్సెస్ఫుల్గా ప్రజలకు బెటర్ సేవలు అందించిన ఒక ఉదాహరణ చెప్పండి. దేశం మొత్తం మీద, ఇక్కడనే పక్క పెట్టండి, దేశం మొత్తం మీద ఇంకో పీపీపీలో ఇది ప్రజలకు బెనిఫిట్ అయింది అని ఉదాహరణ చెప్పండి నాకు. అట్లీస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్నిసార్లు అంటున్నాడు కదా పీపీపీ చాలా మంచిది, పీపీపీ పైనే అంటే వాజ్పేయి పీపీపీ అన్నాడు, మోడీ పీపీ. అసలు వాజ్పేయి మోడీలు పక్క పెట్టండి, మీరు చెప్పండి ఇంకో 5 ఎగ్జాంపుల్స్ పీపీపీ మోడల్లో ఇంకో ప్రజలకు ప్రభుత్వంలో ఉన్న దానికన్నా చౌకగా సమర్థవంతంగా జరిగిన ఒక్క ఉదాహరణ చూపెట్టండి. సమర్థవంతంగానే దొరుకుతాయి, ఎందుకంటే డెఫినెట్గా కొన్ని అంశాల్లో గవర్నమెంట్ ఈజ్ ఇన్ఎఫిషియెంట్, ప్రైవేట్ ఈజ్ ఎఫిషియెంట్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కు ఒక కార్పొరేట్ హాస్పిటల్కు పోండి, ఖచ్చితంగా నీకు ఎఫిషియెంట్గా ఉంటుంది, దాంట్లో డిస్ప్యూట్ ఏమున్నది. కానీ కార్పొరేట్ హాస్పిటల్లో ప్రైస్ ఛార్జ్ ఎంత పడుతుంది, ఇక్కడ ఎంత పడుతుంది. ఈ మధ్య మాకు బంధువుల అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఆమె చాలా పేదవాళ్ళు, డబ్బులు కట్టుకోలేరు. నిమ్స్లో నా ఆంకాలజీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ సదాశివుడు గారు అంటే నేను ఆయనతో మాట్లాడి పంపించాను. 20 లక్షలు అయ్యే ఖర్చు అయ్యేది నిమ్స్లో వారికి ఆరోగ్యశ్రీలో ఉచితం అయిపోయింది. మరి వారు ఎంత ఆనందంగా ఉన్నారు ఇవాళ. మీరు ఇది పీపీపీలో సాధ్యమా? సింపుల్ క్వశ్చన్ కదా, ఇది పీపీపీలో సాధ్యమా? సో నీకు ఇంకో మా డ్రైవర్కు ఆరోగ్యం బాగలేకపోతే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. నేను డాక్టర్ వీరప్ప గారు నిమ్స్ డైరెక్టర్ మాట్లాడి అతనికి ఆరోగ్యశ్రీ ఉంది, సో అతనికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించగలిగాను. ఇదే పీపీపీలో సాధ్యమా? నా అనుభవాలు 2 చెప్పాను మీకు. పేదవాళ్ళు, సాధారణ పేదవాళ్ళకు కూడా ఇంత బ్రహ్మాండంగా నీకు ట్రీట్మెంట్ పొందగలిగారు. కానీ పీపీపీలో సాధ్యమా? అందువల్ల మనం చూసాం కదా కరోనా టైంలో ప్రైవేట్ ఆసుపత్రులు ఏ రకంగా ప్రజలు దోచుకున్నారో చూశారు కదా. సో ఇది కళ్ళారా మన కళ్ళ ముందు కనబడుతున్న పీపీపీ బెటరు, పీపీపీ మేబీ మోర్ ఎఫిషియెంట్ కాదని నేను అంటలేను. ఎందుకంటే ప్రైవేట్ ఈజ్ సర్టన్లీ ఎఫిషియెంట్ కొన్ని విషయాల్లో, ఎందుకంటే డబ్బులు ఎక్కువ కట్టినప్పుడు ఎఫిషియెంట్గా ఉంటుంది. నీకు కార్పొరేట్ హాస్పిటల్ ఎఫిషియెంట్ ఎందుకు ఉండదు, డబ్బులు కడుతున్నావు కదా. గవర్నమెంట్లో కూడా అదే రకమైన రిసోర్సెస్ పెట్టు, అది కూడా ఎఫిషియెంట్ ఉంది. మీకు అల్టిమేట్గా పబ్లిక్ ఓనర్షిప్ ప్రైవేట్ ఓనర్షిప్ కాదు, దాన్ని ఎలా నడుపుతున్నది పాయింట్. ఇలా ఐఐటీలు కూడా గవర్నమెంట్లో ఉన్నాయి. షో మీ 1 ఇంజనీరింగ్ కాలేజ్ ఐఐటీతో సమానమైన స్టాండర్డ్స్లో ఉన్న ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ నాకు చూపెట్టారు దేశం మొత్తం మీద. కాస్త బిట్స్ లాంటి కాలేజీలు వచ్చినా నెక్స్ట్ లెవెల్లో వస్తాయి.
బిట్స్ కావచ్చు, విఐటి కావచ్చు, ఇవన్నీ ఏవచ్చినా షో మీ వన్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విచ్ కెన్ కమ్ ఎనీవే నియర్ టు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఏఎంఎస్కు దగ్గరలో ఏదైనా ఒకటి చూపెట్టండి. అదంతెందుకు, మీకు ఇంజనీరింగ్ సీట్లు వచ్చిన వాళ్ళు ఏ కాలేజీలు ఆప్ట్ చేసుకుంటారు? ఫస్ట్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఆప్ట్ చేసుకుంటారు కదా, మరి ప్రైవేట్ ఎందుకు ఆప్ట్ చేసుకుంటలేరు? మెడికల్ సీట్ వచ్చిన వాళ్ళు, నీట్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు ఇస్తారు? ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఇస్తారు ఎవరన్నా? గవర్నమెంట్ మెడికల్ ఇస్తున్నారు. కామన్ సెన్స్ కదా, మరి ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళు పల్లెకి ఇస్తున్నారా? సో పీపీపీ కదా అని చెప్పి వాడు పోతలేరు కదా. సో అందువల్ల అల్టిమేట్గా పీపీపీ అనేది సర్టన్ గా ప్రజల మీద భారం. ఎఫిషియెంట్ గా ఉంటే గవర్నమెంట్ కన్నా మోర్ ఎఫిషియెంట్ గా పనిచేయచ్చు, కాదని అన్నాను. ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి, గవర్నమెంట్ కన్నా మోర్ ఎఫిషియెంట్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. గవర్నమెంట్ అంతా ఎఫిషియెంట్ గా ఉంటుందని నేను సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. గవర్నమెంట్ లో చాలా ఇన్ఎఫిషియన్సీ ఉంటుంది, కానీ డెఫినెట్ గా కాస్ట్లీ అవుతుంది, చీప్ అయితే కాదు. మీకు పీపీపీ వల్ల ప్రజలకు మేలు రకం వైద్యం వస్తుంది అనేది నిజం కాదు. ఖచ్చితంగా ప్రజలకు నాణ్యమైన వైద్యం వస్తుందా? రావచ్చు. మీకు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పోండి, నాణ్యమైన వైద్యం వస్తుంది, ఎందుకంటే నువ్వు డబ్బులు కడతావు కనుక. అందువల్ల పీపీపీ పైన సమర్థించుకునే అవకాశమే లేదు. అందుకనే అడిగింది, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి పేరు మోడీ పేరు ఎందుకండి? మీరు చెప్పండి ఒక 4 ఉదాహరణలు. ఇంకో ఈ 5 ఉదాహరణలు మీరు ఎవరైనా వెళ్ళి చూడండి. పీపీపీలో ఇంకో అద్భుతంగా ప్రజలకు మేలు చేస్తున్న ఒక 5 ఎగ్జాంపుల్ చెప్పండి. వివిధ రంగాల్లో లేదు ఒక శాసనసభ సంఘం పంపించండి, లేదు ఒక జర్నలిస్టుల బృందాన్ని పంపించండి. ఇంకా చూడండి అయ్యా, ఇంకా దేశంలో ఇంకా 5 పీపీపీ ఉదాహరణలు ఉన్నాయి. ప్రజలకు ప్రభుత్వంగానే ఎంత మెరుగైన సేవలు ఇస్తున్నాయి చూడండి అని చెప్పండి. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు చేయండి. అదేది లేకుండా స్కూల్లో కూడా పీపీపీకి అప్పచెప్తా అంటే, సో దానికి డిఫెండ్ చేసుకోలేక మోడీ వచ్చాడు, ఇప్పుడు వాజ్పేయి కూడా వచ్చేసాడు అక్కడికి. సో వాజ్పేయి ఒక్క పీపీపీ పని చేయలేక, వాజ్పేయి చాలా పనులు చేసి ఉన్నారు, అవన్నీ చేయండి. వాజ్పేయి చేసిన పనులన్నీ మీరు చేస్తే సంతోషమే కదా. సో వాజ్పేయి హయాంలో జరిగింది, మోడీ హయాంలో జరిగింది అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను రైట్ చేసినా అని చెప్పుకోలేక మోడీ కూడా చేశాడు, వాజ్పేయి కూడా చేశాడని చెప్పుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? పీపీపీ విషయంలో వాజ్పేయి టాపిక్, వాజ్పేయి సంస్కరణ సభలో పీపీపీ ఎందుకు వచ్చింది మధ్యలో అంటే, ఒక రకంగా సర్టిఫై చేసుకోవడం అంటే, వాజ్పేయి చేసింది నేను చేస్తున్నా, మోడీ చేసింది నేను చేస్తున్నా, నాదేమీ లేదు, నేను తప్పు చేయడం లేదు అనే వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు నెట్టివేయబడ్డారు? నేను రైట్, నా అనుభవం ఇది, ఇంకా మీరు ప్రపంచ ఉదాహరణలు ఇవి అని కాన్ఫిడెంట్గా చెప్పాల్సింది పోయి, చూడండి వాజ్పేయి కూడా చేశాడు, మీకు వాజ్పేయి అంటే మంచోడే కదా, సో వాజ్పేయి చేశాడు, చూడు మోడీ చేశాడు, మీకు మోడీ అంటే ఇష్టమే కదా, ఇదేం డిపెండింగ్ అని నాకు అర్థం కాదు. మోడీ చేస్తాడు, వాజ్పేయి చేస్తాడు, ట్రంప్ చేస్తాడు, తప్పు ఎవరు చేసినా. సో ఒకరు చేస్తే రైట్, ఇంకోరు చేస్తే రాంగ్ అవుతుందా? సో వాజ్పేయి ఆ రోజున్న నేషనల్ హైవేస్ ఈజ్ డిఫరెంట్. వాజ్పేయి జాతీయ రహదారులను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. జాతీయ రహదారులకు అవసరమయ్యే నిధులు వేరు, మెడికల్ కాలేజీలకు నిధులు వేరు, ఈ రెండింటి మధ్య తేడా ఉంది కదా. మొత్తం మెడికల్ కాలేజీలకు 6-7 వేల కోట్లు అవుతుంది. ఈ ప్రైవేట్ ఇప్పుడు పీపీపీకి అన్ని కంప్లీట్ చేయాలంటే మీకు ఎంత? 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో 7,000 కోట్లు. మరి జాతీయ రహదారులు అంత తక్కువ ఖర్చు అవుతాయా? నీకు దేనికి ఏది అనేది ఇంపార్టెంట్ కదా. మీకు పీపీపీలో అంటే ప్రభుత్వానికి పెట్టుబడులు లేని చోట, ప్రభుత్వానికి టెక్నాలజీ లేని చోట మీరు పీపీపీ అంటే తప్పలేదు. ప్రభుత్వం చేయగలిగిన చోట పీపీపీ ఏంటి అనేది క్వశ్చన్ కదా. స్కూళ్ళు ప్రభుత్వం నడపలేదా? ఆసుపత్రులు ప్రభుత్వం నడపలేదా? ఢిల్లీకి వెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ చేసి చూడండి, మీరు నడపగలిగారు కదా. సో మీకు ప్రభుత్వం మరి స్కూళ్ళు నడపలేక, ఆసుపత్రులు నడపలేక ఇదేం నడుపుతారు? పోలీస్ స్టేషన్లు కూడా పీపీపీకి ఇస్తారా నాకు చెప్పండి. ఎందుకంటే పోలీసులు కూడా సరిగా పనిచేస్తలేరని పవన్ కళ్యాణ్ పదే తీవ్రంగా విమర్శిస్తున్నాడు కదా. మీరు కూడా చెప్పండి, మరి పీపీపీలకు ఇవ్వండి, పోలీస్ స్టేషన్లకు కూడా, జైలు కూడా పీపీపీలకు ఇస్తారా చెప్పండి. సో దేనికి పీపీపీ ఇవ్వాలి అనేది క్వశ్చనబుల్ కదా. గవర్నమెంట్కు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, టెక్నాలజీ పరంగా సాధ్యం కానప్పుడు, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది అమరావతిలో, అది పీపీపీలో పెట్టాలని అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి క్వాంటమ్ కంప్యూటర్ నడపలేరు కదా, ప్రాక్టికల్గా సాధ్యం కాదు పడది. సో అది ఖచ్చితంగా ప్రైవేట్ వాడు చేయాలి. ప్రైవేట్ వాడితో కలిపి ప్రభుత్వం చేయడంలో తప్పలేదు. క్వాంటమ్ కంప్యూటర్ పెట్టడం అనేది ఒక పెద్ద మామూలు టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కాదు, భారీ ఇన్వెస్ట్మెంట్ కావాలి. గవర్నమెంట్కి ఇతర ప్రియారిటీస్ ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్లో పెట్టి వ్యాపారం చేయలేదు. అక్కడ మీరు పీపీపీ పెట్టండి, ఎలాంటి తప్పలేదు. సో పీపీపీ దేంట్లో పెట్టాలనేది పాయింట్ కదా. పీపీపీ మీకు
పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పీపీపీలో పెడితే ఖచ్చితంగా అది కాస్ట్లీ అవుతుంది. సో మీకు ఇతర అంశాల్లో పీపీపీ పెట్టండి, ఎవరు అభ్యంతరం చెప్తారు పీపీపీ పెడితే? సో ఎక్కడ పెట్టారు, ఎక్కడ పెట్టకూడదు అనే పాయింట్ కదా. మధ్యలో వాజ్పేయి పేరు ఎందుకు? వాజ్పేయి మోడీ ఇంత వీళ్ళ పేర్లు చెప్పుకొని సమర్థించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేదే క్వశ్చన్ కదా. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ కి చేరుకుంది. కేసీఆర్ ను పిలవడమే తరువాయి అనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఒకవైపు కాళేశ్వరం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు కేసీఆర్, ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ కేసు. ఏంటి సార్, కేసీఆర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది, ఇప్పుడు మళ్ళీ అది రైజ్ అవుతూ ఉన్న పరిస్థితి. ఏం జరగవచ్చు అండ్ వాటి ప్రభావం ఏంటి తెలంగాణ రాజకీయాల్లో? రాజకీయాల్లో విధానాల పరంగా ఎవరైనా కొట్లాడుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రలో ఎలాగైతే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వ్యక్తులు, 2 కులాలు, 2 పార్టీలు మధ్య రాష్ట్రం అంతా చిలిపోయింది. అన్ఫార్చునేట్లీ ఆ స్థాయికి తెలంగాణ కూడా తీసుకొస్తున్నారు అని భయం. రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఎంటైర్ బీఆర్ఎస్, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి. ఆఖరికి ఈ మధ్య రేవంత్ రెడ్డి రావులు రాజ్యము అని కూడా మొదలు పెట్టారు కదా. సో అంటే ఇక్కడ కూడా 2 పార్టీలు, 2 నాయకులు, ఆఖరికి 2 కులాల మధ్య తెలంగాణ సమాజాన్ని కూడా పోలరైజ్ చేసేటువంటి పరిస్థితి వస్తుందా అనేది అనుమానం. సో డెఫినెట్ గా మీరు విధానాల పరంగా ఎవరినైనా ప్రశ్నించుకోవచ్చు, కానీ ఎక్కడ దాకా పోయింది? తోలు తీస్తా అని కేసీఆర్ అంటాడు, లాగుల్లో తొండలు తోలుతా అని హరీష్ రావు అంటాడు. సో మీకు ఇంకా శపథాలు రేవంత్ రెడ్డి చేస్తాడు. సో వేర్ ఆర్ వి గోయింగ్ పాలిటిక్స్ లో? మీకు ఇష్యూస్ పైన ఎవరైనా ఫైట్ చేయొచ్చు, తప్పేమీ లేదు. సో ఇష్యూస్ పైన అంటే ఇందులో జనం అభిమానులు, నాకు నిన్న ఒక అభిమాని నా వీడియో పెట్టి సార్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ అన్నాడు. ఎందుకు అంటే 10 ఏళ్ళ నేను రాజకీయంలో ఉన్నంత కాలం కేసీఆర్ అధికారంలోకి రానివ్వను అని నిన్న రేవంత్ రెడ్డి అంటే దానిపైన వ్యూహం ఏంటి అని నేను విశ్లేషించాను. సో ఆయన బాధ ఏంటి అంటే అది ప్రజలు కదా నిర్ణయించాల్సింది, రేవంత్ రెడ్డి ఎట్లా అంటాడు, మీరు అది తప్పు పట్టాలి కదా రేవంత్ రెడ్డి. ప్రజలే నిర్ణయిస్తారు, నేను ఎట్లా నిర్ణయిస్తే మీరు ఎట్లా నిర్ణయిస్తే రేవంత్ రెడ్డి నిర్ణయిస్తాడు. కానీ మరి తోలు తీసేది కూడా ప్రజలే కదా. కేసీఆర్ తోలు తీస్తే అది ప్రజలే తోలు తీస్తారన్నది అర్థమైతలేదు. కానీ రేవంత్ రెడ్డి నేను అధికారంలోకి రానియాలంటే వెంటనే ప్రజలు కదా, రేవంత్ రెడ్డి కాదు కదా అని. సో ఈ రేవంత్ అయినా కేసీఆర్ అని అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయించారు. అంటే ఈ అభిమానులు ఎట్లయిపోయారంటే తమ నాయకుడు ఏం చెప్పినా అది నిజమే, ఎదురువాడు ఏం చెప్పినా తప్పే అనే స్థాయికి పోలరైజ్ చేసేస్తున్నారు. సో ఈ పోలరైజేషన్ ప్రజలకు మంచిది కాదు. మీరు పబ్లిక్ ఇష్యూ కృష్ణా నదిలో వాటా విషయంలో ఏంటి, తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణకు మీరే అన్యాయం చేశారని కాంగ్రెస్ అటాక్ చేస్తుంటుంది, 292 టీఎంసీలకు ఒప్పుకున్నారని. కృష్ణా నదీ జలాల్లో దోపిడీకి అవకాశం ఇస్తుందని బీఆర్ఎస్ అంటోంది. ఇద్దరు కలిసి ఏం చేయాలో ఆలోచించారు, కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎట్లా నిలబెట్టాలి అని. సో అందువల్ల ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ పోయి, పాలసీ బేస్డ్ పాలిటిక్స్ పోయి, పీపుల్ బేస్డ్ పాలిటిక్స్ పోయి పర్సనల్ కక్షలు, పర్సనల్ దాడులు, క్యారెక్టర్ అసాసినేషన్లు, బూతులు తిట్టుకునే దశకు రాజకీయాన్ని తీసుకొస్తే అల్టిమేట్గా సమాజానికి నష్టం. అది ఎవరు మొద్దు పెట్టారు, ఎవరు వెనకాల పెట్టారు అనే డిబేట్లోకి వెళ్ళడం లేదు నేను. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే డిబేట్లో కూడా వెళ్ళడం లేదు. సో తక్కువ ఎవరు ముందు వెనక అనే సంబంధం లేదు. ఎవరు చేసినా అల్టిమేట్గా రిజల్ట్ ఒకటే కదా. ముందు చేసిన వాడు ముందు గోయిలా పడ్డవాడైనా వెనక గోయిలా పడ్డవాడైనా దెబ్బలు అయితే తగులుతాయి కదా. ఆయన ముందు పడ్డాడు కనుక కాస్త ఎక్కువ తగిలి, వెనకాల పడ్డవాడికి తక్కువ తగులు ఉండదు కదా. గోయిలంటూ పడితే ఇద్దరికి తగ్గుతుంది కదా, మంటలో పడితే ఇద్దరు కాలిపోతారు కదా. ఆయన ముందు పడ్డాడు కనుక ఆయన ఎక్కువ కాలుతాడు, నేను తర్వాత పడ్డ తక్కువ కాలుతానంటారా? సో అందువల్ల ముందు వెనకతో సంబంధం లేదు. ఈ దరిద్రం మంచిది కాదు. రాజకీయాల్లో నాయకుల పట్ల కక్షలు కాదు, వ్యక్తిగత కక్షలు కాదు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ ఉంది. టెలిఫోన్ ట్యాపింగ్ పైన నిజంగా కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసి శిక్ష అనుభవించినా ప్రజలు ఏమనుకుంటారు, రేవంత్ రెడ్డి ఏదో కేసీఆర్ మీద కక్షతోనే చేస్తున్నాడని. రేపు వదిలేసినా ఏమనుకుంటారు, సో మళ్ళీ ఇంకో రకంగా అనుకుంటారు. లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్. కేసీఆర్ పైన కక్షతో కాకుండా అది చట్టం రీత్యానే గత ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి. ఇప్పుడు ఓటుకున్న కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ కూడా చేశారు, జరిగింది. ఇప్పటివరకు ఏమైంది? అది కేసీఆర్ అన్నేళ్ళు అధికారంలో ఉంటే ఓటుకునేటువంటి ఒక చిన్న కేసులో ఏమీ తేల్చలేకపోయారు కదా. కనబడుతున్నది కళ్ళ ముందు, మళ్ళీ అన్ని కనబడుతున్నాయి. సో ఏమైంది ఇంతవరకు? మరి కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఆన్సర్ చేయాలి కదా, ఓటుకున్న కేసులో ఎందుకు ఏమీ చేయలేకపోయారు?
సో అందువల్ల ఇప్పుడు ఆ ఓటుకు నేటు కేసులో తనకు జైలుకు పంపారు కనుక ఇప్పుడు తాను కూడా కేసీఆర్ సంగతి తేల్చాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని అంటారు. బట్ ఏదన్నా అల్టిమేట్ గా పర్సనల్ ప్రెజుడిసెస్ షుడ్ నాట్ డిక్టేట్ పాలిటిక్స్. పబ్లిక్ ఇష్యూస్ అండ్ పాలసీ షుడ్ డిక్టేట్ పాలిటిక్స్. బంగ్లాదేశ్ లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా మరో హిందూ యువకుడి హత్యతో అక్కడ మైనారిటీలైన హిందువుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ గారు 17 ఏళ్ల తర్వాత మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ వచ్చారు. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులది బంగ్లాదేశ్, అందరిది బంగ్లాదేశ్ అంటూ ఆయన చెప్తూ ఉన్న పరిస్థితి సార్. ఏంటి సార్ తారిక్ రెహమాన్ ఎంట్రీ తర్వాత ఎలాగా ఉండబోతోంది? తారిక్ రెహమాన్ ఎంట్రీ ఫలితం ఏంటి, ప్రభావం ఏంటి? ఇది అర్థం కావాలంటే బంగ్లాదేశ్ హిస్టరీ అర్థం కావాలి. బంగ్లాదేశ్ లో 2 ప్రధాన పార్టీలు, షేక్ హసీనా నాయకత్వం అవామీ లీగ్, బంగ్లా విమోచన ఉద్యమానికి నాయకత్వం వహించిన షేక్ ముజిబుర్ రెహమాన్, షేక్ హసీనా తండ్రి ప్రారంభించిన పార్టీ. 2వ ప్రధానమైన పార్టీ ఖలీదా జియా, మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా నాయకత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. సో బిఎన్పి నాయకురాలైన ఖలీదా జియా ఇప్పుడు సీరియస్ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. ఆమె కొడుకు తారిక్ రెహమాన్. సో ఇతను 2008లో బంగ్లాదేశ్ విడిచి వెళ్ళిపోయాడు, 17 years క్రితం. అప్పుడు మిలిటరీ గవర్నమెంట్ ఉండే, అంటే బంగ్లాదేశ్లో ఈ మిలిటరీ కూర్స్ తిరుగుబాట్లు కామన్ కదా. ఆ టైంలో ఆయన పైన చాలా కేసులు పెట్టారు, జైల్లో టార్చర్ చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం వచ్చాక కూడా ఆయన మీద కేసులు పెడితే ఆయన లండన్లోనే ఉండిపోయాడు. ఇప్పుడు ఖలీదా జియా సీరియస్లీ ఇల్, ఎనీ మూమెంట్ అంటున్నారు. సో ఆ సమయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి నాయకత్వం వహించే వారు లేరు. సో ఆ నాయకత్వం కొరత ఉన్న నేపథ్యంలో తారిక్ రెహమాన్ వచ్చారు. అలా ఆయనకు లక్షల సంఖ్యలో బిఎన్పి అభిమానులు స్వాగతం చెప్పారు. సో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఇప్పుడు ఫిబ్రవరిలో ఎన్నికలు జరుపుతారంటున్నారు. ఎన్నికలంటూ జరిగితే అధికారంలోకి రావటానికి ఒక బలమైన ప్రధానమైన పార్టీగా ఉంటుంది. సో షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాతీ ఇస్లామీతో కలిసి నడిచింది, ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నది. జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ పార్టీ ఇస్లామిక్ మతచాందసవాద పార్టీ, ఇస్లామిస్ట్ పార్టీ, ప్రో పాకిస్తాన్ పార్టీ, బంగ్లాదేశ్ లిబరేషన్ వ్యతిరేకించిన పార్టీ. ఆ జమాతీ ఇస్లామీతో బంగ్లా నేషనలిస్ట్ పార్టీ అలయన్స్ లో పెట్టుకొని మీకు షేక్ హసీనాతో పోరాడారు. అయితే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి జమాతీ ఇస్లామీకి తేడా ఉంది. 2 పార్టీలు కలిసి పోటీ చేసిన కంపారిటివ్లీ అవామీ లీగ్తో పోలిస్తే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కాస్త ఫండమెంటలిస్ట్ స్వభావం ఉన్న పార్టీ, యాంటీ ఇండియా స్వభావం ఉన్న పార్టీ. కానీ జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్తో పోలిస్తే బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు ఇండియా కూడా పాజిటివ్గా రియాక్ట్ కావటానికి కారణం ఏంటంటే జమాతీ ఇస్లామిస్ట్ ఫోర్సెస్తో పోలిస్తే బిఎన్పి ద బెటర్ ఆప్షన్ అవుతుంది ఇండియాకు. అవామీ లీగ్తో పోలిస్తే బెటర్ ఆప్షన్ కాకపోవచ్చు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో అవామీ లీగ్ను నిషేధించారు, ఎన్నికల్లో కూడా పోటీకి అనర్హులుగా ప్రకటించారు. ఈ హసీనా వ్యతిరేక పోరాటంలో జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ ముందుకొచ్చింది. ఈ స్టూడెంట్ ప్రొటెస్ట్లో ఇప్పుడు స్ట్రీట్లో జరుగుతున్న, వీధుల్లో జరుగుతున్న ప్రొటెస్ట్లో కూడా జమాతీ ఇస్లామీ నాయకత్వం ఇస్లామిస్టులు పైచేయి సాధించారు. ఈ సమయంలో అధికారం కొరకు బిఎన్పి, జమాతీ ఇస్లామీ ఒకప్పుడు కలిశాయి అవామీ లీగ్ వ్యతిరేకంగా. ఇప్పుడు అవామీ లీగ్ లేని పరిస్థితుల్లో జమాతీ ఇస్లామీకి బంగ్లా నేషనలిస్ట్ పార్టీకి మధ్యనే ఫైట్ నడిచే అవకాశం ఉంది. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ స్వయంగానే అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. తారిక్ రెహమాన్ లండన్లో ఉండగానే ప్రకటించాడు జమాత్ ఇస్లామీతో మాకు పొత్తు లేదు అని. అంటే బిఎన్పి జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్తో డిమార్కెట్ చేసుకునే పనిలో పడింది. ఎందుకంటే ఆ పార్టీ పేరులోనే బంగ్లా నేషనలిస్ట్ పార్టీ. అందుకే నిన్న తారిక్ రెహమాన్ ఎయిర్పోర్ట్లో విమానం దిగడంతోనే షూస్ విడిచి ఆడ బంగ్లాదేశ్లో భూమిపై ఇంత మట్టి తీసుకొని బంగ్లా జాతీయవాదాన్ని మరోసారి తాను ప్రతినిధిని అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. తర్వాత 1971లో బంగ్లా లిబరేషన్ వార్ను వ్యతిరేకించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా అన్నాడు.
ఎందుకంటే యూనస్ మద్దతుతో చెలరేగిపోతున్న ఇస్లామిస్ట్ ఫోర్సెస్ అసలు బంగ్లా లిబరేషన్ ని తప్పుపట్టే దశకు వచ్చారు. సో అందువల్ల ఇప్పుడున్న రాజకీయాల్లో జమాతీ ఇస్లామీ ప్రాబల్యాన్ని తగ్గించి తాను అధికారంలోకి రావాలని బంగ్లా నేషనలిస్ట్ పార్టీ ప్రయత్నిస్తోంది. సో అందువల్ల మీకు బిఎన్పి గతంలో జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్తో కలిసిన పార్టీ, ఇస్లామిస్ట్ ఫండమెంటలిస్ట్ స్వభావం కలిగిన పార్టీ అయినా కూడా ఇప్పుడు లిబరల్ పార్టీగా తనను తాను ప్రజెంట్ చేసుకుంటాం. అందుకే మేము బంగ్లాదేశ్లో మత సామరస్యాన్ని కాపాడుతాం, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని మార్టిన్ లూథర్ కింగ్ మాటల్ని ఉటంకిస్తూ ఐ హ్యావ్ ఎ ప్లాన్, బంగ్లాదేశ్కు నాకు కళ ఉంది, నాకు ప్రణాళిక ఉంది అని చెప్పాడు. ఒక ఆధునికమైన బంగ్లాదేశ్ నిర్మాణానికి తాను కట్టుబడి ఉంటాను అని జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ నాయకత్వంలోని ఇస్లామిస్ట్ ఫోర్సెస్తో డిమార్కేట్ చేసుకుంటూ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ముందుకు వస్తుంది. అందువల్ల ఇవాళ అవామీ లీగ్ రద్దయిన నేపథ్యంలో, షేక్ హసీనా బంగ్లాదేశ్లో లేని నేపథ్యంలో జరగబోయేటువంటి పరిణామాలు, ఈవెన్ ఒక దశలో అవామీ లీగ్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కూడా పొత్తు కుదురుతుంది అని కూడా అన్నారు. ఆ రెండే ప్రధానమైన పార్టీలు. రాజకీయాలు ఎలా ఉంటాయి దానికి ఉదాహరణ ఇమ్రాన్ ఖాన్ ఫినామినా వచ్చినప్పుడు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అలాగే పాకిస్తాన్ ముస్లిం లీగ్ రెండు ప్రధాన ప్రత్యర్థులు, ఆ రెండే కలిశాయి. ఇప్పుడు రెండు కలిసి అధికారంలో ఉన్నాయి. సో అందువల్ల బంగ్లాదేశ్లో డెఫినెట్ గా బిఎన్పి రివైవల్, బంగ్లాదేశ్ రాజకీయాల్లో జమాతీ ప్రభావాన్ని నియంత్రించడానికి గనక తారిక్ రెహమాన్ రాక కారణమైతే అది ఒక కాస్త హెల్తీ డెవలప్మెంట్ అవుతుంది. బట్ బంగ్లాదేశ్లో తిరిగి ఆ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కనుక సరెండర్ అయితే బిఎన్పి అప్పుడు ప్రమాదకరంగా మారుతుంది. ఇక థాయిలాండ్ లో రీసెంట్ గా విష్ణుమూర్తి విగ్రహాన్ని కూల్చివేశారు సార్. ఈ చర్యపై పెద్ద ఎత్తున హిందువుల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఒకవైపు బంగ్లాదేశ్ లో చూస్తుంటే అక్కడ హిందూ వ్యతిరేక అల్లర్లు, దాడులు జరుగుతూ ఉన్నాయి. 2 హిందువుల్ని చంపేశారు. బంగ్లాదేశ్ అండ్ థాయిలాండ్ ఈ 2 దేశాల్లో జరుగుతున్న ఈ ఘటనల్ని, ఈ చర్యల్ని కంపేర్ చేయొచ్చు సార్? రెండు సంబంధం లేవు. బంగ్లాదేశ్ లో హిందువుల పైన ఊచకోతమో ఇస్లామిస్ట్ ఫండమెంటలిస్ట్ ఫోర్స్ చేస్తున్న దుర్మార్గం. అంటే బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ మతోన్మాదులు చెలరేగిపోతున్న సమయంలో జరుగుతున్న దాడులు. థాయిలాండ్ లో అదేమి కమ్యూనల్ యాంగిల్ కాదు. అందులో బౌద్ధ మతోన్మాదంతో మీకు హిందువులపై దాడులు చేయడం కాదు. అది ఇట్స్ మోర్ ఏ జాగ్రఫికల్ డిస్ప్యూట్, రిలీజియస్ డిస్ప్యూట్ కానే కాదు. అది ఆడ ఏంటంటే కంబోడియా థాయిలాండ్ల మధ్య సరిహద్దు వివాదం ఉంది. ఈ వివాదానికి కేంద్ర బిందువు ఆ బార్డర్లో ఉన్న ఒక టెంపుల్, ప్రియా బిహార్ టెంపుల్ అని ఉంటుంది. ఇది 12th century టెంపుల్, 12వ శతాబ్దంలో కట్టిన హిందూ దేవాలయం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 12వ శతాబ్దంలో కట్టిన హిందూ దేవాలయం పైన కంబోడియా థాయిలాండ్ కొట్లాడుకుంటున్నాయి. సో ఆ దేవాలయానికి ఎదురుగా సమీపంలో ఈ విష్ణుమూర్తి విగ్రహం ఉంది. ఇది ఇటీవల 2014 అనుకుంటాను, ఈ మధ్య కాలంలో ఆ విగ్రహాన్ని నెలకొల్పారు. సో థాయిలాండ్ వాదన ఏంటంటే ఇది మా భూభాగంలో కంబోడియా నెలకొల్పింది, కంబోడియా మా సావర్నిటీ, మా దేశ భూభాగంలోకి చొరబడుతోంది అనేది థాయిలాండ్ ఆరోపణ. లేదు, ఈ టెంపుల్ ఉన్న భూభాగం అంతా మాదే అని కంబోడియా ఆరోపణ. ఈ కంబోడియా థాయిలాండ్ల మధ్య ఈ సరిహద్దు వివాదానికి మూలం వలస పాలకులు. ప్రపంచంలో 2 దేశాల మధ్య వలస పాలకులు సరిహద్దులు గీసి ఇబ్బందులు పెట్టిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా నేపాల్ సరిహద్దు ఉంది, ఇండియా పాకిస్తాన్ సరిహద్దు ఉంది, ఇండియా చైనా సరిహద్దు ఉంది, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఉంది. ఎక్కడ ఏదీ తేలదు. ఎందుకంటే కొలోనియల్ రూలర్స్ దీన్ని డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా ఈ రకమైన విభేదాలు సృష్టించిపోయారు. ఈ మధ్య ట్రంప్ థాయిలాండ్ కంబోడియాల మధ్య నేను శాంతి కుదుర్చుకున్నానని తన నోబెల్ పీస్ ప్రైజ్ సివిలో ఇది కూడా చెప్పుకున్నారు. కానీ ఆ ట్రంప్ కుదిర్చిన శాంతి ఒప్పందం నిరర్థకంగా మారిపోతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఫ్రెష్గా కంబోడియా థాయిలాండ్ల మధ్య సరిహద్దు డిస్ప్యూట్లో భాగంగా థాయిలాండ్ తమ టెరిటరీలో కంబోడియా నిర్మించింది అనే కారణాన ఆ విగ్రహాన్ని తీసేశారు. సో కూల్చారు అనడు కన్నా తొలగించారు. థాయిలాండ్ వాదన ఏంటి అంటే ఇది రిజిస్టర్డ్ టెంపుల్ ఏమీ కాదు, ఇది కావాలని కంబోడియా పెట్టిన ఒక విగ్రహము, అందువల్ల దీనికి రిలీజియస్ యాంగిల్ లేదు, ఇట్స్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ సావర్నిటీ.
ఆ భూభాగం పైన ఎవరి సార్వభౌమాధికారం అనే అంశంలో భాగంగానే మేము తొలగించాం తప్ప మతపరమైన అంశాలతో కాదు అని థాయిలాండ్ వివరణ. కారణాలు ఏదైనా విష్ణుమూర్తి విగ్రహాన్ని తొలగించడం సహజంగానే భారత్ తన ఆందోళన వ్యక్తం చేసింది, వ్యతిరేకత వ్యక్తం చేసింది. కంబోడియా కూడా ఈ సెంటిమెంట్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఇదేదో మనకు థాయిలాండ్ కంబోడియా బార్డర్లో యాంటీ హిందూ సెంటిమెంట్గా చూడకూడదు. బంగ్లాదేశ్కు దీనికి పోలికే లేదు. ఇట్ మోర్ ఏ జాగ్రఫికల్ డిస్ప్యూట్, ఇట్ మోర్ ఏ బార్డర్ డిస్ప్యూట్. అది రిలీజియస్ డిస్ప్యూట్ కానే కాదు. ఇక రిషికొండ భవనాలను ఆతిథ్య రంగానికి ఇవ్వాలన్న మంత్రుల కమిటీ నిర్ణయంపై బీజేపీ విభేదిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది సార్. ఎవరిని అడిగి ఆ నిర్ణయం తీసుకున్నారు, మా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రెస్పాండ్ అయ్యారు ఘాటుగా. ఒకసారి బయట కొండ వెంకటేశ్వర స్వామి వారు టెంపుల్ ఉంది. దీనికి ఇటుపక్కన కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చి అక్కడ మ్యారేజెస్ చేసుకునే దానికి ఒక మంచి కళ్యాణ మండపం లాంటిది కట్టి మిగిలిన బిల్డింగ్స్లో మన తెలుగు సాంప్రదాయము, తెలుగు సంస్కృతి అలాగే ఒక ఎగ్జిబిషన్ లాగా పెడితే అందరూ కూడా ఇక్కడికి వస్తారు. అదే కనుక 5 స్టార్ హోటల్ పెడితే లోపలికి వెళ్ళేదానికే లేదు. ఒక టీ తాగాలంటే ఇప్పుడు మనకు చూస్తున్నాం, ఈ నోవాటెల్లో 500 రూపాయలు తీసుకుంటాడు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలి. కేవలము డబ్బు 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 అంటే అది ఆదాయం వనరుల కింద చూస్తే ఆల్రెడీ డబ్బు పెట్టవలసిన డబ్బు అయిపోయింది, ఇంకా పెటిషన్ తిరిగి రాదు. అది దాన్ని మెయింటైన్ చేయడానికి మీరు ఒకసారి ఆలోచించండి. ఇది కేవలము నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఋషికొండ ప్యాలెస్ ఎదురుకొండ వెంకటేశ్వర స్వామి వారు టెంపుల్ ఉంది. దీనికి ఇటుపక్కన కనుక రైట్ సార్. విష్ణుకుమార్ రాజు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి సార్, బీజేపీ డిమార్కెట్ చేసుకుంటోందా అని తన వ్యక్తిగత అభిప్రాయం అంటున్నాడు ఆయన. విష్ణుకుమార్ రాజు తెలుగు సాంప్రదాయము, తెలుగు సంస్కృతి, బీజేపీ ప్రముఖ నాయకుడు బహిరంగంగా అభిప్రాయం చెప్తూ వ్యక్తిగతం ఏముంటుంది? వాజ్పేయి విగ్రహావిష్కరణ తర్వాత సంస్మరణ సభ తర్వాత మాట్లాడారు. రాజకీయ అభిప్రాయం ఉంటుంది తప్ప దీని మీద వ్యక్తిగత అభిప్రాయం ఏముంటుంది? పోనీ విష్ణుకుమార్ రాజు అభిప్రాయం తప్పు, ఇది మా పార్టీ అభిప్రాయం కాదు అని పార్టీ అధ్యక్షుడు మాధవ్ ఏమన్నా వివరణ ఇచ్చాడా? ఇలా వ్యక్తిగత అభిప్రాయాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నావని చెప్పి విష్ణుకుమార్ రాజుకి ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చారా? మరి ఆ మంత్రుల బృందంలో సత్యకుమార్ లేడా నాకు తెలియదు, ఎవరున్నారో తెలియదు. కానీ కేబినెట్ లో బీజేపీ మంత్రి కూడా ఉన్నాడు కదా. మరి రిషికొండను ఆతిథ్య రంగానికి, హాస్పిటాలిటీ సెక్టార్ కు, టూరిజం రంగానికి ఇవ్వాలన్న నిర్ణయం కేబినెట్ లో జరగలేదా? కేబినెట్ లో ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు బీజేపీ మంత్రి సత్యకుమార్ అభ్యంతరం చెప్పాడా, చెప్పలేదా? ఇవన్నీ క్వశ్చన్స్ కదా. సో భారతీయ జనతా పార్టీ దీనికి ఇంకో యాంగిల్ కూడా పట్టుకొచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో దీన్ని వ్యాపారంగా చూస్తే, మేము దీన్ని వ్యాపారంగా చూడడం లేదు అని బీజేపీ అంటోంది. సో దాన్నప్పుడు విష్ణుకుమార్ రాజు బయటలో క్లియర్గా ఉంది, అన్ని డబ్బులే కాదు కదా అన్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు ఏమో వ్యాపారంగా చూసి దీన్ని స్టార్ హోటల్కి ఇచ్చి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తున్నాడు. కానీ ఇది సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అనేది బీజేపీ వాదన. అంటే ఎందుకంటే స్టార్ ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు నా హోటల్లో టీ తాగితే 500 రూపాయలు అవుతుంది, సామాన్యుడు ఎలా వెళ్తాడు అన్నాడు. సో అంటే చంద్రబాబు నాయుడు సామాన్యుడికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే రిషికొండ విషయంలో బీజేపీ రిషికొండను సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అనే వాదన పెడుతోంది. తర్వాత ఒక మంత్రుల కమిటీ వేశారు తప్ప ఎమ్మెల్యేలతోని, ఎంపీలతోని, ప్రజలతోని చర్చించలేదు అనేది ఒక మరో సీరియస్ అలిగేషన్ చేశారు. మరి కూటమిలో కూడా చర్చించలేదా? రిషికొండ విషయంలో కూటమిలో కూడా ఏకాభిప్రాయం లేదా? కూటమి ఒక అంగీకారానికి రాలేదా? కూటమి ఎమ్మెల్యేలతో చర్చించకపోతే ఇంకెవరితో చర్చించినట్లు? సో విష్ణుకుమార్ రాజు గారు రైజ్ చేస్తున్నది ఒక సీరియస్ క్వశ్చన్. స్థానిక ప్రజాప్రతినిధులతో, స్థానిక ప్రజలతో ఎందుకు చర్చించలేదు అనే ప్రశ్న వేస్తున్నారు. అన్నిటికీ మించి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చాడు. ఇక చూడండి, ఇప్పుడు చూడండి పరిస్థితి. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేస్తానికి తిరుపతి లడ్డు విషయాన్ని, తిరుపతిలో పరకామణి విషయాన్ని, తిరుమలలో జరుగుతున్న విషయాల్ని రోజు పేజ్ 1లో మనం చూస్తున్నాం. సో జగన్ క్రిస్టియన్ గనక హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు అన్న ఒక నరేటివ్ను కూటమి బిల్డ్ చేస్తుంది. అందుకే ఎవరిపైన శిక్ష పడదు. నిజంగానే నెయ్యి కల్తీ చేసిన వాడికి ఇప్పటివరకు శిక్ష లేదు. దేనిపైన ఏ శిక్షలు ఉండవు. కానీ రోజు ఇది నడుస్తూనే ఉంటుంది చర్చ.
ఎందుకు? ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం ముఖ్యం, శిక్షించడం ముఖ్యం కాదు. అంతకుముందు జంతు కొవ్వు కలిసిందన్నారు, ఇప్పుడు జంతు కొవ్వు అంటలేరు. అది ఎప్పుడు తెలుస్తుందో ఎవరికి తెలియదు. సో అది ఎప్పుడైతే ఈ తిరుపతిలో విషయం వచ్చాడో పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మ ప్రతిష్టాపన కొరకు కంకణం కట్టుకొని దీక్షలు చేశాడు. అఖండ సినిమా రిలీజ్ను ఉపయోగించుకొని బాలకృష్ణ కూడా సనాతన ధర్మ నినాదాన్ని ఇచ్చారు. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు కూడా సనాతన ధర్మం గురించి ఋషికొండ వదిలేయండి అంటున్నాడు. వ్యాపారం చేయకండి, సనాతన ధర్మానికి వదిలేయండి, వ్యాపారం చేయకండి, డబ్బులు కాదు ఆధ్యాత్మికత ముఖ్యము అంటున్నాడు. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఇప్పుడు బీజేపీని మెప్పించటానికి, జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయడానికి హిందుత్వ భావజాలాన్ని టీడీపీ జనసేనలు అందుకున్నాయి. అందుకున్నప్పుడు బాగానే ఉంది, అది జగన్కు వ్యతిరేకంగా వాడుకోవడానికి ఉపయోగపడితే పడచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా విష్ణుకుమార్ రాజు వాడుతున్నాడు. దాన్ని గమనించండి మీరు. టూరిజానికి ఆ నోవాటెల్కి ఇస్తారా, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఇస్తారా అని అడుగుతున్నారు. లెట్ చంద్రబాబు నాయుడు డిసైడ్. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇచ్చి టీటీడీ కళ్యాణ మండపం కట్టించి సామాన్యుడికి అందుబాటులో ఉండండి. సో విష్ణుకుమార్ రాజు దేవుని పక్షాన, ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు, నువ్వు డబ్బుల పక్షాన, వ్యాపారుల పక్షాన, స్టార్ హోటళ్ల పక్షాన ఉంటావా, సామాన్యుడి పక్షాన ఉంటావా, వ్యాపారం కొరకు వాడతావా, ఆధ్యాత్మిక కొరకు వాడతావా తేల్చి అంటున్నాడు. మామూలు ప్రశ్న కాదు విష్ణుకుమార్ రాజు. ఈ ప్రశ్నకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా సమాధానం చెప్తాడనేది ఇప్పుడు కీలకమైన విషయం కదా. ఋషికొండ బీజేపీ విషయంలో రేపు యాత్రలు కనుక మొదలుపెట్టింది అనుకోండి, ఋషికొండ ఏడుకొండల వాడి కోసమే అని కనుక యాత్రలు కృష్ణకుమార్ మొదలు పెట్టాడు అనుకోండి, కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూడండి. అందువల్ల ఆయుధాలను ప్రయోగించడానికి మొదలు పెడితే అవి కొన్ని సమయాల్లో మనకు కూడా తగిలే ప్రమాదం ఉంటుంది. సో ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? విష్ణుకుమార్ ఏమడుతున్నాడు? సనాతన ధర్మానికి వదిలేయండి ఋషికొండ అంటున్నాడు, హిందూ ధర్మం కొరకు వదిలేయండి ఋషికొండ అంటున్నాడు. పక్కనే వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, మీరు బ్రహ్మాండంగా అక్కడ కళ్యాణ మండపం కట్టండి, పెళ్లిళ్ళు చేసుకుంటారు, సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది ఋషికొండ. స్టార్ హోటల్కి ఇస్తే దగ్గరికి కూడా ఎవరు పోలేడు కదా అంటున్నారు. సో సామాన్యుడి పక్షాన నిలబడతావా, నోవాటెల్ లాంటి స్టార్ హోటల్స్ పక్షాన నిలబెడతావా, వ్యాపారం కొరకు ఋషికొండ వాడతావా, ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకు వాడతావా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాలి దీనికి ఆన్సర్.